తన అల్లుడైన యాకోబును తరుముతూ వచ్చాడు. యాకోబును ఏమీ అనవద్దు, అతనికి ఎట్టి కీడు తలపెట్టవద్దు అని దేవుడు కలలో కనపడి లాబానును హెచ్చరించాడు. లాబాను తన విగ్రహాల కోసం అన్వేషణ ప్రారంభించాడు. లాబాను యాకోబును కలుసుకున్నాడు. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకున్నాడు. లాబాను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకున్నాడు. అప్పుడు లాబాను యాకోబుతో అన్నాడు, నీవు చేసింది ఏమిటి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారి వలె, యుద్ధ ఖైదీల వలె నా కుమార్తెలను తీసుకొని పోతున్నావే. నాకు చెప్పకుండా రహస్యంగా పారిపోయి నన్నెందుకు మోసపుచ్చావు? సంభ్రమముతో, పాటలతో, మధ్యల సితారాలతో నిన్ను సాగనంపుదునే. నీవు నా మనుమలను కుమార్తెలను ముద్దాడనీయక పిచ్చిపట్టి ఇలా చేశావు. మీకు హాని చేయాలంటే చేయగలను, నాకు చేతనవును. అయితే పోయిన రాత్రి, గత రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నాతో అన్నాడు, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలికేవు జాగ్రత్త. నీ తండ్రి ఇంటి మీద బహువాంఛగలవాడవై వెళ్ళగోరితే వెళ్ళు. మరి నా దేవతలను ఎందుకు దొంగిలించి తెచ్చావు చెప్పు. లాబాను తెలివైన వంచకుడు, మండిపడుతూ వచ్చాడు. యాకోబు తన వద్ద నుండి తెచ్చినవన్నీ తిరిగి లాక్కుపోదామని వచ్చాడు. మొదట యాకోబును చంపుదామనే ఉద్దేశించాడు. తన 2 కుమార్తెలను, వారి సంతానాన్ని తిరిగి తన చోటికి తీసుకువెళ్దామనే తలంపు లాబానుకు ఉంది. పెద్ద వ్యవహార దక్షత గల పెద్ద మనిషిలాగా మాట్లాడుతున్నాడు. యాకోబుదే తప్పు అని తేలుస్తున్నాడు. తన పిల్లలకు ముద్దు పెట్టి వీడ్కోలు చెబుదాము అంటే అలా కాకుండా చేశావు అంటున్నాడు. అంతా ఒట్టి మాటలే. వీలు కల్పించినా అలా మనుమలను ముద్దాడేవాడు కాడు. మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు గడప కూడా దాటవు అనే సామెత లాబానుకు బాగా వర్తిస్తుంది. యాకోబు మీద నేరారోపణ చేస్తూ మాట్లాడుతున్నాడు. దేవుడు నాతో మాట్లాడబట్టిగాని లేకపోతేనా నిన్నేమి చేసేవాణ్ణో. నిజమే, అతనికి నష్టం వచ్చినప్పుడు ఇక దయాదాక్షిణ్యాలు ఉండవు. ఎంత దారుణానికైనా తెగిస్తాడు. లాబాను పద్ధతే అంతా. కీడు చేయకుండా దేవుడే తప్పించాడు. అసలు సంగతి బయటపెట్టాడు. నా గృహదేవతలను దొంగిలించి తెస్తావా? ఏవి నా దేవతలను నాకివ్వు అంటున్నాడు. లాబాను దేవతా విగ్రహాలు అతని చరాస్తి. విగ్రహారాధికులకు తమ విగ్రహాలు పోతే ఎంత బాధో, ఎంత పౌరుషమో. సరే, ఇప్పుడు లాబాను అభియోగానికి యాకోబు జవాబు చెప్తున్నాడు. మామా, నీవు బలవంతముగా నా వద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుంటావేమో అని భయపడ్డాను. ఎవరి వద్ద నీ దేవతలు కనపడతాయో వారు బతకూడదంతే. నీవు నా వద్ద ఉన్న వాటిని మన బంధువుల ఎదుట వెదికి సోదా చేసి నీదేమైనా ఉంటే దానిని తీసుకో. రాహేలు వాటిని దొంగిలించి తెచ్చుకున్నదని యాకోబుకు తెలియదు. అసలు ఆ దేవతలతో తన వారికి ఏం పని? ఎవరు తీసుకుంటారులే అనుకున్నాడు. యాకోబు లాబాను మాటలు నమ్మడు. లాబాను పచ్చి మోసగాడు అని యాకోబు ఎరుగును. మరి తాను అదే కోవకు చెందినవాడు. అయితే లాబాను మటుకు యాకోబును నమ్ముతాడా? దొంగను నమ్ముతాడా? ఒకరి మీద ఒకరికి అసలు నమ్మకమే లేదు. 20 ఏండ్లు కలిసి ఉన్నారు. ఎలా పనిచేశారో ఏమో. లాబాను సోదా చేయటం మొదలుపెట్టాడు. అతడు యాకోబు గుడారములోకి, లేయా గుడారములోకి, 2 దాసీల గుడారముల్లోనికి వెళ్ళాడు గాని అతనికి ఏమీ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్ళాడు. రాహేలు ఏం చేసింది? రాహేలు ఆ విగ్రహాలను తీసుకొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చున్నది. లాబాను ఆ గుడారమందు అంతటా తడిమి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో అన్నది, తండ్రి, తమ ఎదుట నేను లేవలేనందున తమరు కోప్పడకూడదు. నేను కడగా ఉన్నాను. అతడు ఎంత వెదికినా ఆ విగ్రహాలు దొరకలేదు. లాబాన్ అనుకున్నాడు, తన కుమార్తెలలో ఒకరు ఆ విగ్రహాలను తెచ్చి ఉంటారు. రాహేలుకు తండ్రి జిత్తులు కొన్ని సంక్రమించాయి. ఉపాయశాలి.
తండ్రికి దగ్గ కూతురే. ఒంటె సామగ్రి, జీను వాటితో కలిపి విగ్రహాలను దాచిపెట్టింది. ఆ పెట్టె ఒంటె వీపు మీద ఉంటుంది. తనిప్పుడు దానిమీదే కూర్చొని ఉంది. నాన్నా, నేను లేవలేను, బయట ఉన్నాను, నా ఋతుస్రావ సమయం అంటూ ఆ జీను పెట్టె మీది నుండి కదలదే. రాహేలు, ఇదంతా మీ నాన్న నీకిచ్చిన శిక్షణ గదు. గృహదేవతలను తెరాఫీము అంటారు. దేవతార్చన సరుకు, శకునాలు తెలుసుకునే ప్రతిమలు. ఈ వస్తువులు ఎవరి వద్ద ఉంటాయో వారే కుటుంబానికి నాయకులవడం ఆనవాయితీ. ఈ విగ్రహాలున్నవి అంటే లాబాను తదనంతరం అతని ఆస్తి అంతా యాకోబుకే సంక్రమిస్తుంది. అందుకే లాబాను అంత కంగారు పడుతున్నాడు. తనది ఏది చిల్లి గవ్వ కూడా యాకోబుకు చెందకూడదు. ఇప్పటికే ఎంతో సంపాదించాడు అనుకుంటున్నాడు లాబాను. యాకోబుకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. లాబానుకు తమ గుడారముల్లో ఏదీ దొరకలేదు. ఇప్పుడు మామను ఎడాపెడా దులుపుతున్నాడు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో అన్నాడు, ఇటు చూడు మామా, నీవు ఈ విధంగా మండిపడి నన్ను తరుముతున్నావే, ఎందుకు? నేనేం ద్రోహం చేశాను? నే చేసిన పాపమేమిటి? నీవు నా సమస్త సామగ్రి, నా సామానంతా తడివి చూచావు, సోదా చేశావు గదా. నీ ఇంటి వస్తువులలో ఇక్కడ నీకు ఏది దొరికింది చూపు. దొరికితే నా వారి ఎదట, నీ వారి ఎదట అది ఇక్కడ తెచ్చిపెట్టు. వీరే మన ఉభయుల మధ్య తీర్పరులు, వీరే తీర్పు చెబుతారు. ఈ 20 ఏండ్లు నేను నీ దగ్గరే ఉన్నాను. నీ గొర్రెలైనా నీ మేకలైనా ఈడ్చుకొని పోలేదే. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదే. దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ వద్దకు తేలేదు. ఆ నష్టం నేనే భరించాను. పగటివేళ దొంగిలించబడింది, రాత్రివేళ దొంగిలించబడింది నా దగ్గరే నీవు వసూలు చేశావు, రాబట్టుకున్నావు. నేను ఈ విధంగా ఎంతకాలం నీ దగ్గర పనిచేశాను. పగటి ఎండకు, రాత్రి మంచుకు నేను క్షీణించిపోయాను. నిద్ర నా కన్నులకు దూరమైంది. ఇంతవరకు నీ ఇంటిలో 20 ఏండ్లున్నాను. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువు చేశాను. అయినా నువ్వు నా జీతం 10 మార్లు మార్చావు. నా తండ్రికి దేవుడు, అబ్రహాముకు దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడే గనక నాకు తోడై ఉండకపోతే నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉండేవాడివి. దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించాడు మామా. లాబాను బడిలో యాకోబు తాను నేర్చుకున్న పాఠమంతా ఇప్పుడు అప్పగించాడు. కృతార్థుడయ్యాడు. ఇప్పుడు యాకోబు పట్టభద్రుడు, బాగా దెబ్బలు తిన్నాడు. ఈ 20 ఏండ్లు పట్టుమని పట్టెడన్నం లాబాను ఊరికే తనకు పెట్టలేదు. పస్తులుండి పనిచేసిన రోజులున్నాయి. పూట తిండి పెడితే పూటకూలివాడిలాగా డబ్బు వసూలు చేశాడు. పనిచేస్తున్నప్పుడు ఏదైనా బీమా పథకం ఉందా అంటే అదీ లేదు. ఏదైనా నష్టం వస్తే పాపం యాకోబే అచ్చుకోవాలి. ఒళ్లంతా హూణం హూణం చేసుకొని చాకిరీ చేశాడు. లాబాను క్రూరుడైన యజమాని. ఎండనక వాననక నరాలు తెంచుకొని పనిచేశాడు యాకోబు. లాబాను విశ్వవిద్యాలయంలో, యాకోబు, నీకు పట్టా దొరికింది, దానిమీద రాసి ఉన్న బైబిల్ వచనం చదివి చెప్పు సోదరా. ఏమిటది? గలతీ 6వ అధ్యాయం 7వ వచనమా? మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. అంతేనా? యాకోబు, ప్రియ సోదరా, నీవు ఇంట్లో ఉండగా దేవునికి లోబడలేదు, కాని బయటికి వెళ్ళిపోయి లాబాను మామకు లోబడవలసి వచ్చింది. ఇస్సాకు పెద్ద కొడుకును, జ్యేష్ఠుణ్ణి మోసగించావు. ఇక్కడ లాబాను పెద్ద కుమార్తె, జ్యేష్ఠురాలు నీకు తగ్గ శాస్తి చేసింది. జ్యేష్ఠత్వం క్రయ విక్రయ విధానం అనుకున్నావా? ఇంటి దగ్గర దేవుడిచ్చేదాకా కనిపెట్టలేకపోయావు. ఇక్కడ 20 ఏండ్లు సహనంతో చచ్చి చెడి పనిచేశావు. నీ పాఠ్య ప్రణాళిక దేవుని నిర్ణయం. ఏమంటావు యాకోబన్నా? తండ్రిని మోసగించిన నిన్ను మామ మోసం చేశాడు.
చిన్నవాడివి పెద్దవాడివైపోయావు. ఇక్కడ ఏమి జరిగింది? చిన్నది కావాలంటే జబ్బు కండ్ల పెద్దది నీ మొదటి భార్య అయింది. నీ తల్లి రెబెకా నీకు వేషం వేసి పంపింది. రేపు నీ కొడుకులే అదే విధంగా నిన్ను మోసం చేస్తారు చూడు. యోసేపు చచ్చిపోయాడని చెప్పి ఏదో జంతువును చంపి అందులో యోసేపు అంగీని ముంచి తెచ్చి నీకు చూపుతారు. నిన్ను మోసం చేస్తారు. పాఠాలు నేర్చుకోక తప్పదు. యాకోబు సోదరా, అనుభవం మాకు గొప్ప పాఠం. నీ తండ్రి గారాబు కొడుకు విషయంలో నీవు నీ తండ్రిని మోసగించావు. నీ గారాబు కొడుకు యోసేపు విషయంలో మోసగించబడతావు. నీవు విత్తిన విత్తనం, నీవు కోసిన పంటే. అదే ఇది. సరే, ఇప్పుడు మామ అల్లుళ్ల మధ్య ఒప్పందం కుదిరింది. దీనినే మిస్పా నిబంధన అంటారు. లాబాను అన్నాడు, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుతున్నదంతా నాది. ఈ నా కుమార్తెలను గాని వీరు కన్న కుమారులను గాని నేడు నేనేమి చేయగలను? కాబట్టి నీవు నేను నిబంధన చేసుకుందాము రా. అది నాకు నీకు మధ్య సాక్షి. అప్పుడు యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలవబెట్టాడు. యాకోబు రాళ్లు పోగు చెయ్యండి అని బంధువులతో చెప్పాడు. వారు రాళ్లు తెచ్చి ఒక కుప్పగా వేశారు. వారు రాళ్ల కుప్ప దగ్గరే కూర్చుండి భోంచేశారు. లాబాను ఆ రాళ్ల కుప్పకు యగర్శాహదూత అని పేరు పెట్టాడు. సాక్షి కుప్ప, సాక్షి సమూహము అని ఆ పేరుకు అర్థం. దీనికి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మంచి వ్యాఖ్యానం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు అయిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఎంత గొప్ప సాక్షి సమూహమో! యగర్శాహదూత, ఇది జ్ఞాపకాల సాక్షి కుప్ప. అయితే మామ పెట్టిన పేరుకు పైగా అల్లుడైన యాకోబు మరో పేరు పెట్టాడు, గలేదు. గలేదు అంటే ఈ కుప్ప నీకు నాకు మధ్య సాక్షి అన్నాడు లాబాను. ఈ 2 పేర్లుగాక మరో పేరు మిస్పా. మనము ఒకరికి ఒకరము దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరిగేది కనిపెట్టి ఉంటాడు. ఇది మిస్పా అనే పేరుకు అర్థం. సోదరీ సోదరులారా, ఈ రోజున యేసుక్రీస్తే మనకు యాగర్ శాహదూత, యేసుక్రీస్తే మనకు గలేదు, యేసుక్రీస్తే మనకు మిస్పా. ఒకప్పుడు దూరస్థులం, ఇప్పుడు క్రీస్తునందు దేవునికి సన్నిహితులం. దేవుడొక్కడే, దేవునికి మనుష్యులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అనే నరుడు. దేవునికి 100,000 స్తోత్రములు. లాబాను అన్నాడు, నీవు నా కుమార్తెలను బాధపెట్టినా, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లాడినా, చూడు, మన యొద్ద ఎవరూ లేరు కదా. నాకు నీకు దేవుడే సాక్షి. నాకు నీకు మధ్య నేను నిలిపిన ఈ స్తంభాన్ని చూడు, ఈ కుప్ప చూడు. హాని తలపెట్టి నేను ఈ కుప్ప, ఈ గుట్ట దాటి నీ వద్దకు రాకుండా, నీవు ఈ కుప్పను, ఈ స్తంభాన్ని దాటి నా దగ్గరికి రాకుండా, ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభం సాక్షి. యేసే స్తంభం, ఈ గొట్టే విశ్వాసుల సమూహం. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీరుస్తాడు అని చెప్పాడు. అప్పుడు యాకోబు ప్రమాణము చేస్తూ అన్నాడు, ఇస్సాకు భయపడిన దేవుని తోడు. అంతటా యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయడానికి తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్లబుచ్చారు. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి వారి ఊరికి వెళ్ళిపోయారు. 31వ అధ్యాయం చివర ఈ నిబంధన ఎలాంటిదో చూచారా? లాబాను, యాకోబు, మామ, అల్లుడు
ఇద్దరూ మోసగాండ్లు, స్వార్థపరులు. వీరు ఒకరికి ఒకరు కీడు చేసుకోకుండా ఇవి నిబంధన సంకేతాలు. కుప్ప, స్తంభము, మిస్పా. ఒకరిది ఒకరు దొంగిలించకుండా, ఒకరిపైన ఒకరు ద్వేషం పెంచుకోకుండా సరిహద్దు నిబంధన. లాబానుకు యాకోబుకు మధ్య రేఖ మిస్పా. ఈ రేఖను ఇరుపక్షాలు ఎట్టి పరిస్థితిలోనూ దాటకూడదు. అంటే కీడు చేయటానికి దాటకూడదు. ఇద్దరూ మారు మనసు పొందాలి. లాబాను, యాకోబు ఇద్దరూ సమాధానంతో నీవు ఇటు, నీవు అటు వెళ్ళండి. సోదరీ సోదరులారా, గమనించండి. మనలో ప్రతి ఒక్కరము దేవునికి లెక్క అప్పగించాలి. ప్రాచీన కాలమందు ఇశ్రాయేలు చరిత్ర మనకు నేర్పే పాఠం ఇదే. దేవుని నియమాన్ని మీరితే శిక్ష తప్పదు. ఎవరైనా తన నేరానికి శిక్షను భరించాల్సిందే. మండే పొయ్యిలో చెయ్యి పెడితే కాలకుండా ఉంటుందా? ఇది నియమం. నేరానికి రావలసిన శిక్ష వచ్చి తీరుతుంది. అలా శిక్ష రాని పక్షంలో నీతి అనే మాటకు అర్థం లేదు. అయితే ఒక మాట, దేవుని నియమాలను మీరటం అనేది మానవ స్వభావం. అందుచేత మన దేవుడు నేరాన్ని శిక్షించటం కాదు, ఈ నేర ప్రవృత్తికి చికిత్స చేస్తాడు. ఆ నేర స్వభావానికి వైద్యం చేస్తాడు, బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. ఈ పద్ధతి శిక్షను మించింది. దేవుని పోలికలో ఉన్న మనిషి పాపం చేయవలసిన అగత్యం లేదు. దేవుని నీతిని అనుసరించిన శిక్ష విమోచనాత్మకమైన రక్ష. నేరస్తుణ్ణి చెరసాలలో నిర్బంధించినంత మాత్రాన దిద్దుబాటు ప్రయత్నాల వల్ల మనిషి పరివర్తన చెందడు. యేసు రక్తమే నేర రోగికి చికిత్స. మానవతా దృక్పథంతో నేరస్తుణ్ణి సంస్కరించే ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. క్రీస్తునందు మానవుని నేర స్వభావానికి శిక్ష విధించబడింది. ఇదే నేర స్వభావానికి చికిత్స. ధర్మశాస్త్రం అంటోంది, ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయానికి గాయం. కృప అంటోంది, యేసు శరీరమందు నీ పాపానికి శిక్ష విధించబడింది. ఈ సత్యం నీ నేర ప్రవృత్తికి చికిత్స. ఆధునిక లాబానులు, యాకోబులు తమ స్వభావానికి శిలువ చికిత్స, యేసు రక్త చికిత్స పొందాలి. యేసునందు విశ్వసించాలి. సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇయ్యబడింది. అయితే యేసు కృపాసనం వద్ద ధర్మశాస్త్ర శిక్షను మించిన చికిత్స మనకు ప్రాప్తించింది. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం చెప్పినట్లు అంతటా నేర వాతావరణమే. దేశం రక్తంతో నిండి ఉన్నది, పట్టణం బలాత్కారంతో నిండి ఉన్నది. సంకెళ్ళు సిద్ధపరచండి, నేరాన్ని శిక్షించండి. అయితే యేసు రక్తం నీకు చికిత్స, విమోచన. నీ సంకెళ్ళు తెగిపోతాయి. దౌర్జన్యాన్ని యేసు సౌజన్యంతో జయించు. అపొస్తలుల కార్యములు 25వ అధ్యాయం 16వ వచనం. నేరము మోపబడిన వారు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానం చెప్పుకోవడానికి అవకాశమివ్వాలి. ఇప్పుడు నీవు నేను ధర్మశాస్త్రానికి ముఖాముఖిగా నిలిచి మన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానం చెప్పుకోగలం. ఆ సమాధానమే యేసు, యేసు రక్తం. యేసు రక్తమే జయం. ముగింపులో మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. కుటుంబాల గాథలు ఆదికాండంలో ఎన్నో ఉన్నాయి. కీర్తనలు 68, 6వ వచనం. దేవుడు ఏకాంగులను సంసారులనుగా చేసేవాడు. కుటుంబ జీవితం ఎంతో ఆహ్లాదకరమై దేవుని మహిమను ప్రతిఫలించాలి. కుటుంబ సంబంధాలలో దేవుని ప్రేమ వ్యక్తమవ్వాలి. తల్లి, తండ్రి, అక్కా చెల్లెండ్లు, అన్నాదమ్ములు ఈ పరస్పర సంబంధాలలో నుండి తిరిగి వీరికి పెండ్లిళ్ళైపోతే మళ్లీ అన్ని కుటుంబాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులు బాధ్యత నెరిగి ప్రవర్తించాలి. కుటుంబంలోని యువతీ యువకులు గృహసీమను ఒక చిన్న తరహా సంఘంగా గుర్తించాలి.
దీనికి శిరస్సు యేసుక్రీస్తే. తల్లిదండ్రులు కుటుంబంలోని పిల్లలను అందరినీ సమానంగా చూడాలి. పక్షపాతం చూపకూడదు. బైబిలులోని సామెతల గ్రంథం కుటుంబ గ్రంథమని చెప్పవచ్చు. కుటుంబానికి దూరంగా పని మీద ఉండవలసి వస్తే తరచూ ఒకరిని ఒకరు పలకరించుకోవాలి. ఉత్తరాల ద్వారా గాని ఫోను ద్వారా గాని పరామర్శించుకుంటూ ఉండాలి. పిల్లలు పెద్దవాళ్లై ఉద్యోగాలను బట్టి వెళ్ళిపోయినా వృద్ధులైన తల్లిదండ్రులను ఎన్నటికీ మరువకూడదు. కుటుంబంలో కొందరు విశ్వాసులు, కొందరు అవిశ్వాసులు ఉంటే విశ్వాసులు తమ ప్రేమ వైఖరిని బట్టి అవతలి వారిని క్రీస్తులోకి నడిపించాలి. మన క్రైస్తవ సాక్ష్యం వినయ విధేయతలతో కూడినదై ఆకర్షణీయమై ఉండాలి. సామెతలు 3వ అధ్యాయం 33వ వచనం. నీతిమంతుల నివాస స్థలమును యెహోవా ఆశీర్వదిస్తాడు. భక్తిహీనుల ఇంటి మీదికి, కుటుంబం మీదికి యెహోవా శాపం వస్తుంది. ఆత్మ విషయమై దీనులు, ఇతరుల కోసం దుఃఖపడేవారు, సాత్వికులు, నీతి కోసమై ఆకలి దప్పులు గలవారు, కనికరము గలవారు, హృదయశుద్ధి గలవారు, సమాధానపరిచేవారు, నీతి నిమిత్తము హింసించబడేవారు, వీరే దేవుని కుటుంబస్థులు, దేవుని సంఘస్థులు. గుర్తుంచుకోండి, ప్రతి క్రైస్తవ కుటుంబము ఒక చిన్న తరహా సంఘమైతే ప్రతి సంఘము ఒక పెద్ద తరహా కుటుంబం. పాత నిబంధనలోని లాబాను యాకోబుల గాథను ఈ వెలుగులో పరిశీలించండి. దైవాశీస్సులు. కృపామయ దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నేటి సందేశం మా హృదయాలలో సంచలనాత్మకమైన ఒక నూతన క్రియ జరిగించున్నట్లు వాక్య ప్రకటనకు మీ దీవెనలు చేర్చి మమ్మలను ఆశీర్వదించుమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.